సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు, SIF స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాస్ట్ 1 year గా వార్తలు రావడం జరిగింది. అండ్ లాస్ట్ నెల 2 నెలల నుంచి చిన్నగా SIF కి సంబంధించిన ఫండ్స్ కూడా ఆన్ బోర్డ్ అవ్వడం జరిగింది. ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ క్వాంట్ వాళ్ళకి సంబంధించిన ఫండ్ ఒకటి రావడం జరిగింది. మొన్న SBI వాళ్ళు ఒకటి అనౌన్స్ చేశారు. తర్వాత ఇప్పుడేమో ఎడిల్ వైజ్ వాళ్ళు NFO ద్వారా వస్తున్నారు. సో మొత్తానికి SIF కి సంబంధించి కొత్తగా రాబోతున్న ఎడిల్ వైజ్ NFO గురించి మన ఆడియన్స్ కి డీటెయిల్ గా తెలియజేయగలరు. యాక్చువల్గా SIFs మనం చెప్పుకుంటున్నామండి. SIF అనేది చాలా బెస్ట్ ఫండ్ అని చెప్తున్నాం, బెస్ట్ కేటగిరీ అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు SIF అసలు ఎందుకు అని. ఇప్పుడు చూడండి, మనకి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఫోన్స్ ఉన్నాయి. జనరల్గా ఒక ఫోన్ తీసుకుందాం. మనకి ఫోన్ వల్ల ఏంటంటే ఒక అవుట్ గోయింగ్ కాల్ వెళ్తుంది, ఒక ఇన్కమింగ్ కాల్ వెళ్తుంది. ఒక మామూలు జనరల్ ఫోన్. అందులో మీకు ఏమి వాట్సాప్ కానివ్వండి, లేకపోతే జొమాటో కానివ్వండి, స్విగ్గీ అలాంటివి ఉండవు, యాప్స్ ఏమి ఉండవు. సింపుల్ నార్మల్ ఫోన్. అలాంటి నార్మల్ ఫోనే మనకి మ్యూచువల్ ఫండ్స్. ఏదైతే ఐఫోన్ చూసారా, ఐఫోన్ అది మనకి PMS AF లాంటిది. అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. కొంచెం కొనాలి అంటేనే ₹1,00,000 చెప్తాడు. ఇప్పుడు i17 నడుస్తుంది ప్రీమియం క్లాస్ కి. సో ఇట్లాంటి మామూలు ఒక ఫోన్ కి, ఒక హై ఎండ్ ఐఫోన్ కి మధ్యలో ఇంతవరకు ఏం లేదు, ఒక ప్రోడక్ట్ అనేది లేదు. అది మన ఆండ్రాయిడ్ ఫోన్ లాంటిది. మీరు చూస్తే మనకి ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది. మనకి 20,000 రూపీస్లోనే అవైలబిలిటీలో ఉంటుంది విత్ ఆల్ ఫీచర్స్. సో ఈ SIF కూడా అలాంటిదేనండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న బెస్ట్ థింగ్స్ ఏంటి తీసుకొని, అలాగే మనకి ఎలాంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి PMS లో, అలాంటి PMS లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా తీసుకొని ఈ రెండింటిని కలిపి వచ్చిందే SIF. సో ఈ SIF లో చూడండి, మనం PMS అనగానే అరే ట్యాక్స్ ఎక్కువ పడతాయి, దాంట్లో చర్నింగ్ ఎక్కువ ఉంటుంది, దాని ద్వారా మాకు ఎక్కువ ట్యాక్స్లు పడతాయి, అలాగే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ రేషియో ఎక్కువ అని మనకి PMS గురించి చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏం చెప్తారంటే, మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు. ఉంటే స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్ అంతే తప్ప అందులో ఒక డెడికేటెడ్గా ఒక స్పెషలైజ్డ్గా ఫ్రేమ్ అనేది ఉండదు. కాబట్టి అదొక నెగిటివ్ మన మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. ఈ రెండింటిని క్వశ్చన్ చేస్తూనే వచ్చింది SIF. సో ఈ SIF లో మనకు ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉన్నాయి, అలాగే PMS AF లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉన్నాయి. మినిమం వచ్చి 10 lakhs లో అవైలబిలిటీలో ఉంది. అంటే PMS లోకి AF లోకి వెళ్ళలేని వాళ్ళ కోసము, మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ రొటీన్ అయిపోయింది అనుకున్న వాళ్ళ కోసము SIF కాస్త స్పెషలైజ్డ్ గా తీసుకొచ్చారండి. ఇందులో చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. ఇందులో డెరివేటివ్స్ అని, అందులో మనకు వచ్చే ఆర్బిట్రాజ్ ఒకటి ఉంది, అలాగే హెడ్జింగ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది, స్పెక్యులేషన్స్, కాల్ ఆప్షన్. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా పెట్టారు. సో ఫండ్ మేనేజర్కి ఏంటంటే కొంచెం కంఫర్ట్ జోన్ పెరిగింది. కంఫర్ట్ జోన్ అంటే చూడండి, మార్కెట్ బాగా పడుతుందని తెలిసినా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఏం చేయలేరు వాళ్ళు. అలాంటి కాకుండా మనకి SIF లో ఏంటంటే మార్కెట్ పడుతుంది అని చూస్తే షార్ట్ కాల్లో బయటకు వచ్చేయడం, ఎగ్జిట్ అయిపోవడం, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి కొంతమేరకు వాళ్ళు డెట్లో పెట్టుకోవడం, అలాంటివన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీచర్స్ అన్ని కూడా మనకి SIF లో వస్తున్నాయి. అయితే మీరు క్వాంట్ అన్నట్టుగా మన లాస్ట్ టైం వచ్చింది క్వాంట్ NFO. అది క్వాంట్ SIF పూర్తిగా ఈక్విటీ మీద వచ్చింది, మొత్తం ఈక్విటీ 100% ఈక్విటీ మీద వచ్చింది. సో అలా కాకుండా ఈ ఎడల్ వైజ్ కానివ్వండి, మనకి SBI కానివ్వండి, 1వ తారీఖు 1st October 2025 నుంచి మనకి NFO అందుబాటులో ఉంది. 15th దాకా కూడా మనకి NFO. చూడండి, NFO అనగానే ₹10 ఫేస్ వాల్యూతో మనకి ఇవాళ అవైలబిలిటీలో ఉంటుంది. ఆఫ్టర్ 15th తర్వాత ఏమవుతుంది, క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ అవుతాయి. మళ్ళీ మేము ఆఫ్టర్ 1 week మళ్ళీ మార్కెట్లో రీఓపెన్ అవుతాయి, సెకండరీ మార్కెట్ లాంటిది. అప్పుడు ₹10 1 పైసా అవ్వచ్చు, ₹10 2 పైసా అవ్వచ్చు. మార్కెట్ పడితే ₹9.45 కూడా రావచ్చు. సో ఈ NFO టైంలో మనం కనుక యాక్టివా, చూడండి ఎడల్ వైజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యాక్టివా లాంగ్ షార్ట్ ఫండ్ వచ్చింది, అలాగే మ్యాగ్నమ్ లాంగ్ టర్మ్ ఫండ్, డ్యూరేషన్ ఫండ్ వచ్చింది మన SBI నుంచి. ఈ రెండు కూడా హైబ్రిడ్ వచ్చాయి. సో హైబ్రిడ్ అనగానే మనకు తెలుసు, అందులో ఈక్విటీతో పాటు డెట్ కూడా ఉంటుంది. సో పూర్తిగా ₹100 తీసుకెళ్ళి మనం ఈక్విటీలో పెట్టట్లేదు, కొంత మేరకు వాళ్ళు ఫిక్స్డ్ ఇన్కమ్ లో కూడా పెడుతున్నారు. సో ఇప్పుడున్న మార్కెట్ వాలిటాలిటీలో మనకి ఇట్లాంటి ప్రోడక్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే హై రిస్క్ ఉన్న ఈక్విటీలో కంటే కూడా డెట్ కేటగిరీలో ఉన్న తీసుకుంటే మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది పోర్ట్ఫోలియో. అందులోనే ఈక్విటీ ఉంది, డెట్ కూడా ఉంది. సో మీరు చూడండి, ఎడల్ వైజ్ వాళ్ళ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, మనకి SIP ఫామ్లో ₹1,000 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం 10 lakhs పెడతాము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా, తర్వాత ఎవ్రీ మంత్ కావాలంటే SIP రూపంలో కూడా మినిమం ₹1,000 నుంచి మనం 2,000 5,000 SIP చేసుకోవచ్చు. అలాగే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్, ఇది చాలా పాపులర్ ప్లాన్, అందరికీ తెలుసు. మాకు దగ్గర లంసంగా ఒక
ఉంది 20 lakhs ఉంది, మేము మంత్లీ ఇన్కమ్ తీసుకుందాం అనుకుంటున్నాం అనే ఆప్షన్ మనకి ఎడల్వైజ్ వాళ్ళ హైబ్రిడ్ ఫండ్లో కూడా మనకి అది అవైలబిలిటీ ఇచ్చారు. సో ఎప్పుడైతే మనకి ఈ 1వ తారీఖు వస్తున్నాయో October 1st ఈ SBI కంటే కూడా ఎడల్వైజ్లో కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయండి. కంపేర్ చేస్తే రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే నన్ను అడిగితే ఒక 20 lakhs కనుక ఉంటే రెండిట్లోనూ 10 lakhs పెట్టమని చెప్తాను. ఒకవేళ ఓన్లీ 10 lakhs మాత్రమే నా దగ్గర ఉంది అంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మనం యాక్టివా ఎడల్వైజ్ వాళ్ళ యాక్టివా ఇవ్వచ్చు. అది చాలా ఫీచర్స్ బాగున్నాయి అందులో. మీకు అలా చూస్తే ఎవరు రావాలి అంటే ఈ SIF లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎవరి దగ్గర ఆల్రెడీ కార్పస్ ఉన్నాయో అంటే ఒక 10 lakhs అండ్ అబోవ్ కనుక కార్పస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మూవ్ అవ్వచ్చు మ్యూచువల్ ఫండ్స్ నుంచి SIF కి. అలాగే ఆల్రెడీ చాలా ఈక్విటీ చేస్తున్నాం, మేము మా సొంతంగా చాలా ఈక్విటీ చేస్తాం అంటే ఈక్విటీగా షేర్లు కొనుక్కుంటున్నారు. సో వాళ్ళకంటూ ఒక సేఫ్ జోన్గా కావాలి, ఒక సర్టెన్ అమౌంట్ కొంచెం సేఫ్టీగా ఉండాలి అంటే మాత్రం వాళ్ళు కూడా ఈ SIF అనేది సూట్ అవుతుంది. ఎవరైతే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంది, ఒక ల్యాండ్ అమ్మాము లేదా ఒక ఏదైనా చిన్న చిట్టి వచ్చింది, చిట్టి పడాము, డబ్బులు వచ్చాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళు కూడా SIF లో వేసుకోవచ్చు. ఎక్సెసివ్ ఇన్కమ్ అన్న వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కొంత మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొంత మేరకు SIF కింద కేటాయిస్తే మాత్రం వాళ్ళకి ఒక బ్యాలెన్స్ అవుతుంది. ఇందులో ఉన్న ఫండ్ మేనేజర్లు కూడా ఏంటంటే వాల్టాలిటీ ప్రకారంగా మారుస్తుంటారు, ఈక్విటీ డెట్ కింద మారుస్తుంటారు. తద్వారా వాళ్ళకి లో మార్కెట్ పడినప్పుడు బేర్ మార్కెట్లో లాస్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటేనండి SIF వల్ల మార్కెట్ పడుతున్నప్పుడు రిస్క్ తగ్గించడానికి అంటే వాళ్ళ ఉన్న రిస్క్ ఎప్పుడైతే ఏదైతే ఉంటుందో చూడండి మార్కెట్లో పడుతున్నప్పుడు మనం చూస్తుండగానే -1%, -10%, -20% అయిపోతాయి. సో అలా మేరకు పడకుండా కొంచెం ప్రొటెక్ట్ అవ్వడానికే ఈ SIF వచ్చింది. అలాగే బుల్ మార్కెట్లో మొత్తం ఈక్విటీలు షిఫ్ట్ చేస్తారు, బుల్ మార్కెట్ అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. సో ఈ 2 మార్కెట్లు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం మనకి SIF లో ఉంది. సో కాబట్టి SIF ఇస్ అల్టిమేట్. ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు SIF చేయొచ్చు, ఆల్రెడీ PMS లో ఉన్న వాళ్ళు కొంతమేరకు SIF చేయొచ్చు, ఈక్విటీలో డైరెక్ట్గా షేర్లు కొనుక్కుంటున్న వాళ్ళు SIF చేయొచ్చు. SIF అందరికీ ఉపయోగపడుతుంది అండి, ఇది బెస్ట్ SIF. ఈక్విటీ కేటగిరీలో కావాలి అంటే మాత్రం క్వాంటిటీ అవైలబిలిటీలో ఉంది. డెట్ ఈక్విటీ కాకుండా హైబ్రిడ్ కేటగిరీ అంటే అటు ప్లస్ మైనస్ 2 కలిపి ఈక్విటీ డెట్ అంటే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ 2 ఫార్మ్లో కావాలంటే మాత్రం మనకి హైబ్రిడ్ నుంచి వస్తున్నాయి, ఎడల్వైజ్ అలాగే SBI. ఈ రెండింటిలో కూడా బెస్ట్ ఏదంటే చూస్తే మనకి ఎడల్వైజ్ బాగుందని చెప్తున్నారు. సో మొత్తానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులర్ అయిపోయింది, పాతది అయిపోయింది. మాకు ఇంకా మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ కావాలి అనుకున్న వాళ్ళకి PMSలోకి AIFలోకి మేము ఎంటర్ కాలేము, అంత పెద్ద టికెట్ మేము కొనుక్కోలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ SIF అనేది స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది సో అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మొత్తానికి అండ్ SBI నుంచి క్వాంట్ నుంచి ఇప్పుడు ఎడల్వైజ్ నుంచి కూడా కొత్త NLF కూడా రావడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.